జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 134 అభిమన్యుడి మృతి. వ్యాసుల వారు వచ్చి ధర్మరాజును ఓదార్చుట చూద్దాం. ఇలా అధర్మంగా అభిమన్యుడిని అంతా కలిసి మోసంతో సంహరించాలని చెబుతున్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. సంజయ, బాలకిషోరుడు ఎంతోమంది మహావీరులను కూడా గడగడలాడించాడు. ఎవ్వరూ కూడా అతనితో ద్వంద్వ యుద్ధం చేయలేకపోయారు. అంతటి మహావీరుడు చివరిగా అధర్మ యుద్ధం చేసిన మా కురువీరుల చేతిలో ఓడిపోయాడు. నాకున్న కురువీరులలో ధర్మంగా యుద్ధం చేసిన వారు నా తండ్రి భీష్ముల వారు. అయితే ద్రోణాచార్యుల వారు కూడా ధర్మంగానే యుద్ధం చేస్తారు అనుకున్నాను, కానీ అధర్మంగా యుద్ధం చేసి ఆ బాలుడిని పడగొట్టారు. బాధగా ఉంది. కనుక ధర్మంతో లేని నా పక్షానికి ఎలా వస్తుంది విజయం? ఇంకా రాదులే. సంజయ, యుద్ధంలో గెలిచినా గెలవకపోయినా అది పక్కన పెడదాం, కానీ దుర్మార్గుడైన ఆ కర్ణుడు అధర్మంగా సంహరిద్దాము ఈ బాలుడిని అని అనడం ఏమిటి? దానికి తగ్గట్టుగా ద్రోణాచార్యుల వారు అన్నీ తెలిసిన నీతిపరుడు అధర్మంగా అధర్మ పన్నాగం పన్నడం ఏమిటి? ఒక్కసారిగా ఇంతమంది మహాయోధులు వెళ్ళి ఆ బాల అభిమన్యుడిని సంహరించడం ఏమిటి? ఇది వినడానికే నాకు జుగుప్సాకరంగా ఉన్నది. నేటి ఈ పద్మవ్యూహం అధర్మంగా సాగి నా ముగ్గురు మనుమలను పొట్టన పెట్టుకున్నది. అటుపక్క చూస్తే అభిమన్యుడు నేల కొరిగాడు. ఇటుపక్క నా దుర్యోధన పుత్రుడు లక్ష్మణ కుమారుడు, నా దుశ్శాసన కుమారుడు కూడా ఈ పద్మవ్యూహంలో మృతి చెందారు. చాలా బాధగా ఉంది. ఇలా అధర్మంగా అభిమన్యుడిని సంహరించారు అనే విషయం తప్పగా తెలుస్తుంది అర్జునుడికి. పాండవులను పద్మవ్యూహంలోనికి రాకుండా ఆపాడు నా అల్లుడు సైంధవుడు. ఇవన్నీ కలిపి అర్జునుడికి ఎక్కించి చెప్పరా ఆ నలుగురు పాండవులు? ఆ పాండవ సింహము అర్జునుడు నా కురుపుత్రులను ఏమి చేయనున్నాడో కదా, అతని కోపం ఆపగలమా? అవును మహారాజా, మీరు చెప్పినది వాస్తవమే. ఒక రాజుతో పలువురు మహావీరులు యుద్ధము చేయుటే అధర్మం. అలా అభిమన్యుడితో చాలామంది కలిసి మూకుమ్మడి యుద్ధం చేశారు. అది అధర్మ యుద్ధం అనుకుంటే, అందున మోసం చేసి కర్ణుడు వెళ్ళి ఆ బాలుడి యొక్క ధనస్సును విరగ్గొట్టడం, ఆ పైన చుట్టూరా ఉన్నటువంటి కురువీరులందరూ కలిసి 9 మంది ఒక్కసారిగా ఆ బాలుడి పైన దాడి చేసి పొడిచి చంపటం అనేది చాలా దుర్మార్గంగా ఉన్నది మహారాజా. వినడానికి జుగుప్సాకరంగానే ఉన్నది, కాదని అనలేను. తరచి చూస్తే నేటి వరకు జరిగిన కురుక్షేత్ర యుద్ధములో ఈనాటి మన యుద్ధము ఆక్షేపణకరము, అధర్మ యుద్ధము. ఇది ఒక చీకటి రోజు మహారాజా. ఈ అధర్మాన్ని తెలుసుకుంటే మనసు ఎంతో బాధపడుతుంది. ఈరోజు యుద్ధం మహాహేయమైనది, అవమానకరమైనది. చరిత్రలో ఇది ఒక చీకటి రోజు. సంజయ, ఇంకా ఎంత విచారించినా ఫలితం ఏమున్నది? తరువాత ఏం జరిగిందో చూసి చెప్పు అడిగాడు మహారాజు. మహారాజా, కురు సైన్యములు, కురువీరులు, పాండవ సైన్యము, పాండవీరులు అంతా కూడా ఏకకంఠంతో ఇది ఘోరమైన యుద్ధము, ఘోర అధర్మము, అన్యాయంగా బాలుడు అభిమన్యుడిని సంహరించారు అని ఘోషిస్తున్నారు మహారాజా. ఇలా సూర్యాస్తమం జరిగింది. ఇరుపక్షాల వారు శాంతించారు. యుద్ధం ఆగింది. పాండవులు బాధపడుతూ విషయాన్ని తెలుసుకొని ఈ విషయంతో వారు
బాధతో వారి యుద్ధ గుడారాలకు వెళ్ళిపోయారు. ఇలా ఒకే విధంగా ఘోషిస్తూ ఉన్నాడు ధర్మరాజు, ఏడుస్తూ ఉన్నాడు. ఈ బాధను చూసినటువంటి వ్యాసమునుల వారు వచ్చి ధర్మరాజును ఓదార్స్తున్నారు. ఇలా చెబుతూ విధివ్రాత ఎలా ఉంటుందో అలా జరుగుతుంది ధర్మరాజా అంటూ చెప్తున్నారు వ్యాసుల వారు. అకంపనుడు, అతని కొడుకు హరి చరిత్ర, మృత్యువు జననము, ఆ మృత్యువుకు బ్రహ్మ శివుడు అప్పగించిన బాధ్యతల గురించి, ధర్మ నిర్వహణ గురించి మొత్తం సవివరంగా చెప్తున్నాడు వ్యాసుల వారు ధర్మరాజుకి. అవునా, మృత్యువు జననము, మృత్యు యొక్క విధులు చెప్పాడా నా తండ్రి ధర్మరాజుకు? అంతటితో శోకాన్ని ఆపాడా ధర్మరాజు? ఏం జరిగింది చెప్పు అడిగాడు మహారాజు. లేదు మహారాజా, నీ తండ్రి ఆ విధంగా ఓదారుస్తున్నా కూడా ధర్మరాజు యొక్క ఘోష ఏడ్పు ఆపలేదు. అప్పుడు అంటున్నాడు మహానుభావుడు వ్యాసుల వారు, ధర్మరాజా, నీ తమ్ముని కుమారుడు అభిమన్యుడు మహావీరుడు, యశస్సు పొందాడు. ఘోరంగా యుద్ధం చేసి పలువురిని సంహరించి యుద్ధంలో అతను కూడా ప్రాణాలు వదిలాడు. అతనికి అనంతమైన కీర్తి వచ్చింది కదా. బాలుడు అభిమన్యుడు అనంతమైనటువంటి యశస్సు పొంది వీరస్వర్గాన్ని పొందాడు. అతని కోసము నువ్వింకా బాధపడవలసిన అవసరం లేదు. దుఃఖించుకో, ఆగు. కొందరు కారణ జన్ములు, కొందరు కొన్ని కార్యాలు చేయడానికే జన్మిస్తారు. నీకు కొందరు మహారాజుల యొక్క కథ చెప్తాను విను అంటూ అతనికి మరలా అకంపనుడి కథ, అకంపన మహారాజు యొక్క కొడుకు హరికథ, మృత్యుదేవత యొక్క జ్ఞానం, మృత్యుదేవత యొక్క విధి, సృంజయ మహారాజు యొక్క కథ, మరుత్త మహారాజు యొక్క కథ, సహోత్రుడు అనే మహారాజు యొక్క కథ, అంగుడు అనే ఒక మహారాజు యొక్క కథ, శిబి చక్రవర్తి యొక్క చరిత్ర, దశరథ మహారాజు కుమారుడైనటువంటి శ్రీరాముని యొక్క చరిత్ర, సూర్యవంశస్థుడు గొప్పవాడైనటువంటి భగీరథ మహారాజు యొక్క కథ, అలాగే ఆ వంశంలోని గొప్పవారైనటువంటి దిలీపుడు మాందాత వారి యొక్క చరిత్ర కూడా చెప్పాడు వ్యాసుల వారు. ఆ పైన మీ చంద్రవంశ మహారాజు అయినటువంటి యయాతి చరిత్ర, అంబరీషుని చరిత్ర, శశిబిందుని చరిత్ర, రంతిదేవుని చరిత్ర, పరశురాముని కథ వివరంగా ధర్మరాజుకి చెప్తున్నాడు భీష్ముల వారు, చెప్తున్నారు మీ తండ్రి వ్యాసుల వారు. చివరగా అంటున్నాడు వ్యాసుల వారు, ధర్మరాజా, వీరంతా చాలా గొప్పవారు, కారణ జన్మలు, చక్రవర్తులు. మరి వారికంటే నువ్వు గొప్పవాడు అనుకుంటే నేనేమి చేయలేను. వారు కూడా జన్మించారు, వారికి ఇచ్చినటువంటి కార్యాలు వారు పూర్తి చేసుకొని మరలా స్వర్గానికి వెళ్ళిపోయినారు. ఇదంతా విధి లిఖితము కనుక నీవు ఈ అనవసర దుఃఖాన్ని ఆపు. దుఃఖాన్ని దిగమింగుకొని ఇంకా చేయవలసిన పని ఏమున్నదో దాని గురించి ఆలోచన చేయి అని ఇలా ధర్మరాజుకి దుఃఖాన్ని ఆపడానికి చాలా చాలా చరిత్రలు చెప్పి అందులోని ధర్మము నీతి చెప్పి ధర్మరాజుని ఓదార్చినటువంటి వ్యాసుల వారు ఆ తరువాత అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఎంతటికి బాలుడు, మహావీరుడు, యువకిషోరమైనటువంటి అభిమన్యుడు చనిపోయాడు. అది కూడా అధర్మంగా అతన్ని చంపేశారు అనే విషయాన్ని జీర్ణం చేసుకోలేనటువంటి ధర్మరాజు ఇంకా మనసులో చాలా దుఃఖిస్తూ ఈ విషయాన్ని అతని తండ్రి అర్జునుడు వస్తాడు, అతనికి ఎలా చెప్పాలి అని మదన పడుతున్నాడు ధర్మరాజు. జై శ్రీమన్నారాయణ.